నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల హీట్ కంటే రాజ్యసభ ఎన్నికల హీట్ చాలా వేడిగా ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా 3 స్థానాలు గెలవాలని వైసీపీ కృత నిశ్చయంతో ఉంది. ఒక్కటైనా గెలవాలని టీడీపీ అనుకుంటోంది. మరి ఇది సాధ్యమవుతుందా? సాధ్యమయ్యేటువంటి పనులే చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అసలు జగన్మోహన్ రెడ్డి ముందు లోక్సభ ఎన్నికల కంటే ముందు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. సో అందులో ఖచ్చితంగా 3 స్థానాలను కైవసం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. కృతనిశ్చయంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఒకటైనా గెలవాలని టీడీపీ ఆలోచిస్తోంది. కానీ ఇక్కడ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉందా అని చెప్పి డౌట్గా ఉంది. బుచ్చయ్య చౌదరి గారు కావచ్చు, టీడీపీ నాయకులు, లేదంటే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కామెంట్స్ చేసిన ఏంటంటే గేట్లు ఎత్తేస్తే ఫ్లో మామూలుగా ఉండదు. వైసీపీ నుంచి ఆల్రెడీ ఆల్మోస్ట్ 50 మంది దాకా మాకు టచ్లో ఉన్నారు, మేమే హోల్డ్ చేస్తున్నాము ఎందుకు అని చెప్పేసి అన్నట్టుగా వార్తలు కూడా వాళ్ళ కామెంట్స్లో మనం వినడం కూడా జరిగింది. ఖచ్చితంగా రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ 3 స్థానాలని కైవసం చేసుకుంటుందా? లేదు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న గోతులు జగన్మోహన్ రెడ్డే పడతాడంటారు. అసలు ఏమంటారు? వై దిస్ కొలవరి డి ఒక పాట ఏదో వస్తుంటే అక్కడ టీ కొట్లో నుంచి వినపడుతుంది. ధనుష్ ఎవరు, రజనీకాంత్ అల్లుడో ఎవరో పాట పాడేవాడు అప్పట్లో, సెన్సేషన్ సాంగ్. వై దిస్ కొలవరి వైసీపీ అనిపించింది. ఈ కొలవరి వైసీపీ క్రియేట్ చేసుకున్నది. ఏది ఏది ఇప్పుడు కొలవరి అంటే మీనింగ్ ఏంటని చూసా. ఏదో మర్డరస్ రేజ్ అనో ఏదో వచ్చింది. క్రాంకీ పర్సన్ అంటే పిచ్చోడు, పిచ్చి. ఏది అది ప్రేమ పిచ్చి ఏమో, ఇది అధికార పిచ్చి, ధన పిచ్చి, ఇవి కనపడుతున్నాయి. ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది. జగన్మోహన్ రెడ్డి ముందు, వైసీపీ ముందు పెను ప్రమాదం ఉంచి ఉందన్నమాట. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు తరుముకు రావడమేమో కానీ ముందే వచ్చి పడింది ఇది. ఏది రాజ్యసభ ఎన్నిక. ఈ రాజ్యసభ ఎన్నిక ఎట్లా గట్టెక్కాలి? ఆల్రెడీ 25 మంది ఎమ్మెల్యేల చీటీలు చించేశాడు. ఇప్పుడు 4 లిస్టులలో ఏం జరిగింది? ఒక 68 మందిని మార్పులు చేర్పులు చేశారు. ఒక 10 మంది ఎంపీలను మార్చేశారు. ఎమ్మెల్యేల్లో ఒక 25 మందికి సీటు ఎగ్గొట్టారు. ఈ సీట్లు పోయినటువంటి ఎమ్మెల్యేలంతా పక్క చూపులు చూస్తున్నారు, వేరే పార్టీల వైపు వెళ్ళారు. మనం చూసాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి షర్మిల వైపు, కాంగ్రెస్ వైపు వెళ్ళారు. అట్లాగే ఇంకా మిగతా శాసనసభ్యులు ఇప్పుడు సీటు రాని ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు పార్థసారథి అతను రేపు ఎల్లుండో చేరబోతున్నాడు తెలుగుదేశంలో అంట. నెక్స్ట్ ఎంఎస్ బాబు, జొన్నలగడ్డ పద్మావతి, ఎలీజా, ఆర్థర్, సుధాకర్ బాబు, వీళ్ళందరూ కూడా సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలు. ఎవరైతే జగన్ మోసానికి గురయ్యారో, ఎవరికైతే సీట్లు లేవో వీళ్ళంతా రేపు పొద్దున తెలుగుదేశంకి ఓటేశారనుకో. అంటే ఇప్పుడు టికెట్లు ఆయన ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ అవకాశాన్ని అప్పుడు సద్వినియోగం చేసుకుంటారు. రాజ్యసభ ఎన్నికల్లో మాకు ఇవ్వనప్పుడు మేము ఎందుకు వైసీపీకి ఓటేయాలి అని. కక్షపూరిత చర్యలు జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరైతే బలయ్యారో లేకపోతే ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. దేవుడి స్క్రిప్ట్ కదా జగన్మోహన్ రెడ్డి భాషలో మనం మాట్లాడాలంటే. దేవుడు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి కాదు, వాళ్ళకు కూడా దేవుడే కదా. ఇప్పుడు రక్షణ నిధికి దేవుడే, ఎలీజాకి దేవుడు ఉంటాడు, అర్దర్కి దేవుడు ఉంటాడు. ఇప్పుడు బలైన వాళ్ళందరి పట్ల దేవుడు సానుభూతిగా ఉంటాడు. ఎందుకని? విలన్ల పట్ల దేవుడు సానుభూతిగా ఉండడు, బాధితుల పట్లే సానుభూతిగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు బాధిత పార్టీ ఏది? తెలుగుదేశం. తెలుగుదేశం అధినేతనే జైల్లో వేశారు. రేపు తెలుగుదేశం జనసేన అలయన్స్ గెలుస్తున్నాయనేది 100 రోజుల ముందే ప్రజల్లోకి వెళ్ళింది. వరుస పెట్టి వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలో చేరుతున్నారు, జనసేనలో చేరుతున్నారు. ఇప్పుడు నిన్న మనం చూసాం లావు కృష్ణదేవరాయలు, అతను తెలుగుదేశంలో చేరుతున్నాడు ఇవాళ రేపు. వల్లభనేని బాలశౌరి ఎంపీ మచిలీపట్నం, ఆయన ఇటు జనసేనతో చేరుతున్నాడు. అంటే ఎంపీలంతా కూడా వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యేలు
వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా గెలవాలి. ఇందాక నువ్వు అన్నావు ఏంటి కృతనిశ్చయం, జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయం ఎలా ఉందంటే అర్జెంటుగా వైసీపీ నుంచి టీడీపీకి మళ్ళిన 4 ఎమ్మెల్యేలని నోటీసులు ఇచ్చాడు స్పీకర్. తమ్మినేని సీతారాం గారి కార్యాలయం ఆ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. మీ మీద ఎందుకు అనర్హత వేటు వేయకూడదు, సమాధానం చెప్పండి అని. వాళ్ళు ఏదో కొంచెం గడువు అడిగారు. ఆ గడువు కూడా ఎక్కువ ఇచ్చినట్లేరు, 26 కల్లా కావాలంటున్నాడు ఆయన సమాధానం. అంటే ఏంటి, రాజ్యసభ ముందే తేలిపోవాలా. ఆల్రెడీ పెండింగ్ పిటిషన్స్ కొన్ని ఉన్నాయి. తెలుగుదేశం పిటిషన్ వేసింది, మన డోలా బాల వీరాంజనేయ స్వామి ఒక పిటిషన్ వేసాడు. తెలుగుదేశం నుంచి జగన్ ఒక 4 లాక్కున్నాడు. ఎవరు, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాల గిరి వాళ్ళు ఉన్నారు కదా. ఆ 4 ఎమ్మెల్యేల మీద ఇంతవరకు వేటేయాల. మరి అది జరిగేప్పటికీ 2 ఏళ్ళు ఏమో అవుతుంది. మరి 2 ఏళ్ల నుంచి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆ పిటిషన్ పెండింగ్ పెట్టి ఇప్పటికిప్పుడు ఈ వైసీపీ పిటిషన్ ఎలా ఎంక్వైరీ చేస్తుంది స్పీకర్ కార్యాలయం? ఇక అప్పుడు ఏం చేశారు స్పీకర్ గారు, వాళ్ళ 4కి వీళ్ళ 4కి 8 మందికి నోటీసులు పంపాడు. గంటా గారు రాజీనామా కూడా 2 ఏళ్ల క్రితం ఇస్తే రీసెంట్గానే ఆమోదించినట్టుగా కూడా. అది మరీ అన్యాయం. ఆయన ఏదో స్టీల్ ప్లాంట్ యాజిటేషన్లో వాళ్ళకి మద్దతుగా 3 ఏళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు అర్జెంటుగా దాన్ని ఆమోదించాడు. ఆయన ఏదో దాని మీద కోర్టుకు కూడా వెళ్తాను, నేనేం వదిలిపెట్టను, రాజ్యసభ ఎలక్షన్లో నేను ఓటేసి తీరాల్సిందే అంటున్నాడు. ఎవరు, గంటా శ్రీనివాసరావు. అంటే ఇన్నాళ్ళు బెండింగ్ పెట్టి ఇన్నేళ్ళు ఇక అయిపోతుంది పీరియడ్. ఈ టైంలో వాళ్ళకి నోటీసులు పంపటము, రాజీనామా ఆమోదించటము. ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా కూడా ఉంది కదా. నిన్న మొన్న ఆయన మరి జగన్ మీద కోపంతో రాజీనామా చేశాడు షర్మిలతో చేరేటప్పుడు. మరి అది కూడా ఆమోదించాలా? ఇన్ని ఆమోదించినా అసంతృప్తి వైసీపీలో ఉన్నప్పుడు, ధిక్కార స్వరం సొంత పార్టీలోనే వినిపిస్తున్నప్పుడు వాళ్ళు పక్కచూపులు చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్కి గుణపాఠం చెప్పాలి కాబట్టి తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థిని గెలిపించాలి. ఇదే కదా అవకాశం వాళ్ళకి. అవును, అంటే దెబ్బతిన్న వాళ్ళు ఖచ్చితంగా తిరిగి దెబ్బ కొట్టాలనేది ఆలోచిస్తారు కదా. ఆలోచించకుండా ఎందుకు ఉంటారు? ఛాన్స్ వదులుకోరు కదా, అస్సలు వదులుకోరు. ఛాన్స్ రావట్లేదనే ఫీల్ అవుతారు. ఇంకొచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మరి ఇదంతా ఆలోచించకుండానే జగన్మోహన్ రెడ్డి ఇలా నోటీసులు పంపించడం, లేకపోతే టికెట్లు ఇవ్వను అని చెప్పి మొండి చేయి చూపించడం, ఇవన్నీ చేస్తాడా అంటారా? ఇది ఊహించని ఉపద్రవం. ఓకే, ఏంటంటే ఉరుములేని పిడుగులాగా వచ్చి పడింది రాజ్యసభ ఎన్నిక. ఇప్పుడేంటి అలా అనుకుంటే ఇప్పుడు వాళ్ళతో మళ్ళీ రాజీ పడుతున్నారు. మళ్ళా ఇంకో సర్వే చేస్తా, ఇప్పుడు పెట్టిన సమన్వయకర్తల మీద మరో సర్వే చేస్తాను, ఆ సర్వేలను బట్టి టికెట్లు ఉంటాయి అని ఈ జారిపోయే వాళ్ళకి కొద్దిగా ఒక బిస్కెట్ వేస్తున్నాడు. కానీ వేయించుకోవడానికి ఎవరు లేరు, ఆల్రెడీ దెబ్బ తినేసిన తర్వాత ఇంకెందుకు వేయించుకుంటారు? అమ్మో, కారం పెట్టాడు కదా, అంత కారం పెట్టినాడు. మరి గుంటూరు కారం, మరి దానికి బదులు ఇవ్వాల్సిందే కదా వీళ్ళు కూడా. ఇప్పుడు ఏంటంటే మీరు గమనించారు, గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరిగింది. శాసన మండలి ఎమ్మెల్యేల నుండి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం గెలుస్తుంది అనుకోవాలా. అప్పుడు ఇదే కదా, ఏంటి 4 లాగేసుకున్నారు. ఈ వంశీ, మన కరణం బలరాము, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్. ఫిరాయింపులను ప్రోత్సహించిందే జగన్మోహన్ రెడ్డి కదా, 4 లాక్కున్నాడు. మరి దేవుడి స్క్రిప్ట్ అన్నావు కదా, ఏది 4 మరి అటు లాక్కున్నప్పుడు ఏం జరిగింది, వైసీపీలో 4 ఇటు ఓటేశారు. ఏ 4 అయితే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్ళాడో మరో 4 చంద్రబాబు వైపు వచ్చారు. అదే ఈ కోటంరెడ్డి, మేకపాటి, ఆనం వీళ్ళు ఉన్నారు కదా. దానివల్లే వీళ్ళని సస్పెండ్ చేసింది. పంచుమర్తి అనురాధ బీసీ మహిళా అభ్యర్థి డంపింగ్ మెజారిటీతో గెలిచింది. అసలు అక్కడ ఉన్నటువంటి ఆ బూత్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు జరిగిన శాసన మండలి ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు ఫస్ట్ ఎలక్ట్ అవుతారనుకుంటే మొదటి గన్ షాట్ క్యాండిడేట్గా అనురాధ గెలిచింది. రేపు కూడా అదే రిపీట్ అయింది అనుకో. రేపు కూడా ఆ దేవుడి స్క్రిప్టే గనక వస్తే, తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థి గనక గెలిస్తే, వాళ్ళకెటు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఎవరికి? తెలుగుదేశంకి. ఒక 3-4 పోయినా ఇప్పుడు జగన్ చించేసిన చీటీలు ఉన్నాయి కదా, అవును. ఓ 25, ఆ 25 ఈ 20, 45, 50 సీట్లతో ఫస్ట్ విక్టరీ తెలుగుదేశం క్యాండిడేటే గెలిచాడు అనుకో. అవును. అదే ఇప్పుడు ఫీవర్. ఏది? జగన్ ఫీవర్ ఏంటయ్యా అంటే రాజ్యసభ ఫీవర్ వచ్చేసింది. లోక్సభ ఎన్నికల కంటే అసలు ఈ రాజ్యసభ ఎన్నికల భయం బాగా పట్టుకుంది. బట్ ఇంతకుముందు చేసినవన్నీ కూడా ప్రతిఫలం అనుభవించాల్సిందేగా తప్పదు. సో కలికాలం కాబట్టి చేసిన తప్పు దానికి సంబంధించి ప్రతిఫలం అప్పటికప్పుడే అందుకేగా ఉంటుంది మనం అని చెప్పేసి అని అనుకున్నది అంటారు. వైదీస్ కొలవరి అని. సో ఖచ్చితంగా రాజ్యసభ ఎన్నికల్లో ఎవరైతే వైసీపీ నిజంగా బాధితులని చెప్పాలి పాపం వాళ్ళని. సో బాధితులందరూ కూడా వాళ్ళ హక్కుని ఖచ్చితంగా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి ఎవరైతే దెబ్బతీసారో వాళ్ళకి బుద్ధి చెప్పేలాగే చెప్తారని చెప్పేసి అని ఆశిద్దామండి. అండ్ ఈ లిస్ట్ ఇంకెంతమంది పెరగచ్చు రాబోయేటువంటి రోజుల్లో వేచి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, DVS గారు. నమస్తే.